I am your Dr. Vyakaranam Nageshwar, pulmonologist, allergist and immunologist. There's a very interesting case today. We've been discussing different variety of cases which are very, very useful for the common man. ప్రజలకి ఏది ఉపయోగపడుతుంది, ఏది ప్రజలు తెలుసుకుంటే బాగుపడతారో ఆ విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం ప్రతిసారి. ఇక్కడ when we noted, ఇక్కడ మిస్టర్ రఘు కుమార్ అని is a 57-year-old man. He's been serving in the coal mine areas. He has come with us. మన దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ర్యాషెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసము, డిస్కలరేషన్ ఆఫ్ బోత్ లెగ్స్, కాళ్ళల్లో మచ్చలు రావడము, పుండ్లు రావడము, తుమ్ములు రావడము, హెడేక్ రావడము, కాన్స్టిపేషన్ రావడము, ఎసిడిటీ, పెయిన్ అబ్డామిన్ అండ్ బ్లోటింగ్ ఆఫ్ అబ్డామిన్. ఇవన్నీ దాదాపుగా ఆయాసము కానీ ర్యాషెస్ కానీ ఇవన్నీ 40 సంవత్సరాల నుంచి వీరు బాధపడ్డారు. సిన్స్ 40 years ఈస్ బీన్ సఫరింగ్ విత్ దిస్ ర్యాషెస్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మెనీ డాక్టర్స్ హీ హాజ్ విజిటెడ్. హైదరాబాద్లో చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, తన ఊరిలో ఖమ్మం జిల్లాలో కూడా చాలా మంది దగ్గర వెళ్ళడం జరిగింది. ఎంతసేపు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పెట్టడము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ యాంటీహిస్టమైన్, స్టిరాయిడ్ వాడడము, తగ్గడము, మళ్ళీ రావడము. నా దగ్గరకు వచ్చినప్పుడు సీనియర్ మ్యాన్ చాలా నిరుత్సాహంగా వచ్చారు. ఇది తగ్గుతుందా తగ్గదా అని నా ఛాంబర్ నుంచి 4 సార్లు అడిగారు. ఈ ఆస్మి నాకు బాగా గుర్తు. ఇది తగ్గుతుందంటారా, నిజమే అంటారా, ఖచ్చితంగా తగ్గుతుందంటారా అని. వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ బికాస్ యాజ్ లాంగ్ యాజ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ టాబ్లెట్స్ యూ విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ డిసీజ్. మూలం ఏమిటి, ఈ రోగం ఎందుకు వచ్చింది, దీనికి ఇమ్యూనాలజికల్ బేసిస్ ఎప్పటి వరకైతే మనం ఐడెంటిఫై చేయమో అప్పటి వరకు మనం టాబ్లెట్స్ వాడుతూనే ఉండాల్సి వస్తుంది. తను వచ్చినప్పుడు వీ హ్యావ్ గాన్ ఫర్ ద ఎంటైర్ వర్కప్. ఎలర్జీ టెస్టింగ్ చేయడం జరిగింది. ఎలర్జీలో సెన్సిటైజేషన్ పాజిటివ్ ఏది వచ్చిందో ఎలర్జీ రిపోర్ట్లో ఫుడ్ అవాయిడెన్స్ చేయమని చెప్పాము. ఇమ్యూనోథెరపీ ఎన్వైరన్మెంటల్ ఎలర్జెన్స్ కోసం వాడమని చెప్పాము. అదే కాకుండా మాలిక్యులర్ హైడ్రోజన్ థెరపీ, వన్ ఆఫ్ ద మోస్ట్ నోబెల్ థెరపీస్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. This is one of the very, very successful, great patient. I'm very happy today because 40 years suffering has come to an end. Let us meet him. Raghu garu, namaste sir. Namaste. ఏ ఊరు సార్ మీది? ఖమ్మం సార్. ఖమ్మం. ఏం జరిగిందో ఒక్కసారి మొత్తం చెప్పగలరా? అంటే ఇంతసేపు నేను మాట్లాడాను, మీరు చెప్పండి. నా పేరు రఘు కుమార్ అండి. నేను ఖమ్మం నుంచి గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. గత 40 సంవత్సరాల నుంచి, అంటే 1989 నుంచి నేను ఈ స్కిన్ డిసీజ్తో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఫస్ట్లో నేను ఒక 15 years ఇంగ్లీష్ మెడిసిన్స్ మామూలు డాక్టర్స్ దగ్గర, ఎండీల దగ్గర వాడాను. ఖమ్మంలో పెరుమాళ్ళ నాగేశ్వరరావు, మన నూతకి నాగవణ గారి దగ్గర వాడాను. కానీ నాకు తగ్గకపోవడం వల్ల, నా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల నేను హోమియోపతికి వెళ్ళాను. హోమియోపతిలో లోకల్లో నేను ఖమ్మంలో ఒక 6 years వాడాను. మళ్ళీ ఇది తిరగబెడుతుందని చెప్పని నేను ఏచూరి గారని చెప్పని హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ దగ్గర కూడా ఒక 5 years ఆయుర్వేదం వాడాను. అయినా తగ్గలేదు నాకు. మళ్ళీ నేను ఇమేజ్ హాస్పిటల్లో ఒక 3 years వాడాను. వారు ఏమన్నారంటే నాతోటి, మనకు బీపీ తగ్గుతుందా, షుగర్ తగ్గుతుందా, నీ వ్యాధి తగ్గదు, ఎప్పటికీ నీకు ఇంతే అని చెప్పారు. మళ్ళీ నేను డెల్మాలో పడిపోయి ఖమ్మం వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు, హైదరాబాద్లో హోమియోపతి డాక్టర్ ఉన్నారు అని అంటే నేను డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాను. వారి దగ్గర 6 years వాడాను. అయినా తగ్గట్లేదు. కానీ ఇంకా నాకు ఎంతకి లేకపోతే నా వైఫ్ మన వ్యాకరణ నాగేశ్వరరావు గారి ఆయాసానికి ఈ స్కిన్ ప్రాబ్లం గురించి కొద్దిగా నెట్లో సెర్చ్ చేస్తే ఈ నాగేశ్వరరావు గారు, వ్యాకరణ నాగేశ్వరరావు గారు ఒక్కరు మాత్రమే చూపిస్తే మళ్ళీ తను తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను నవంబర్లో. ఆ తర్వాత సార్తో నేను, అంటే నా వైఫ్ గట్టిగా అడిగింది అనమాట. ఒక విధంగా తప్పే అది, కానీ ఏంటంటే ఆమెకి నా మీద ఉన్నటువంటి ప్రేమ అది. అయితే సార్ కూడా కోపడ్డారు. నన్ను నమ్మితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత నేను కూడా ఒక 2 నెలలు టాబ్లెట్స్ మాత్రమే వాడి సార్తో, అంటే సార్ కోపడితే మళ్ళీ నేను వాడాను. 1 నెలలోనే నేను చాలా రికవర్ అయ్యాను. నిజం చెప్పాలంటే 40 ఏళ్లలో నేను ఈ ఫిబ్రవరి నెల, జనవరి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంజెక్షన్స్ కానీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. సార్ ఇచ్చినటువంటి ఇమ్యూనోథెరపీని కూడా నేను రెగ్యులర్గా వాడుతున్నాను. చాలా హ్యాపీ. నిజం చెప్పాలంటే నాకు దేవుడి రూపంలో నాకు సార్ దొరికారు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దిస్ ఈస్ అ వండర్ఫుల్ కేస్ ఫర్ 2 things. Number 1, as long as you don't go for the root cause, identify the root cause.
trace the immunological basis, delink the immunological basis, the antihistamine therapy will continue, the steroid therapy will continue. It is all temporary. What we have done is to identify what is the trigger. What we have done, one more thing, is identify different levels of inflammatory conditions in his body. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాళ్ళు పుండి పడిపోయి, the whole legs you can see in the photos compared to the other 3 months before and now. కాళ్ళు పుండు పడిపోయి, there's ulcers, almost oozing ulcers on the legs, swelling of the legs, swelling of the hands. He has come to us. By God's grace, we were able to identify in a very scientific evidence-based manner the immunological basis. We put him on a sublingual immunotherapy, which is absolutely the gold standard for treatment. Very, very less antihistamines, zero steroids, and molecular hydrogen therapy. We are now able to see perfectly. All the swellings are gone. ఆయన కాళ్ళ స్వెల్లింగ్స్ పోయినాయి, పుండ్లు పోయినాయి, ర్యాషెస్ పోయినాయి. రఘు గారు కాళ్ళు ఎలా ఉన్నాయి, నడవగలుగుతున్నారా ఇప్పుడు? నేను సంవత్సరానికి ప్రతి 3 months ఒకసారి నేను లీవ్ పెట్టి ఇంట్లో పండుకునేవాడిని సార్. అసలు కాళ్ళలోంచి పుండ్లు వచ్చి రసాలు కావాలి సార్, గలీజ్ బాగా అసలు ఊకే బాధపడేవాడిని. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు అసలు నాకు ప్రాబ్లమే లేదు, బ్రహ్మాండంగా నడుస్తాను సార్. నేను నిద్రపోతున్న హాయిగా, అసలు ప్రశాంతంగా ఉంది నాకు. నాకు టైం ప్రకారం అసలు ఇప్పుడు నాకు మీరు ముందే దొరికింటే నా జీవితం ఇంకోలాగా ఉండేది. God bless you, sir. Antibiotics, steroids, high dose tablets, these are all not required to reset an immunological dysfunction. You should understand what is the root cause, where the immune dysfunction has occurred. It is just opening the key of the lock. Thank you very much for watching it. ఆలోచిద్దాం, కరెక్ట్ ఏది చేయాలో చేద్దాం, బయటపడదాం. నమస్తే.